ఫ్రెండ్స్, అప్పుడు స్ట్రాబెర్రీ మొక్కలు వేద్దామని చెప్పేసి దీన్ని రెడీ చేసాం కదండి. అవన్నీ చనిపోయినాయి. అయితే దీన్ని ఇలా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మా వారు పాలకూర విత్తనాలు తెచ్చి వేసారండి. ఎంత బాగా పెరిగిందో చూడండి. బాగా తయారైంది కదండి. మీరు కూడా ఏమైనా అవకాశం ఉంటే ఇలా వేసుకోండి. వారంలో రోజు పప్పు వెళ్ళిపోద్ది కదండి. పప్పులో వేసుకుంటేనే చూడండి, బాగుందా? ఎంత బాగా పెరిగిందో చూడండి గుబురు. కానీ ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇలా మనం వేసుకుని పెంచుకుని కట్ చేసుకుని వండుకుంటేనే. ఎక్కడి నుండో తెస్తాం. ఏ మందులు వాడతారో తెలీదు, ఏ నీళ్ళలో కడుగుతారో తెలీదు, ఏ నీళ్ళు వేస్తారో తెలీదు. మనమైతే ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు నీళ్ళు వేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు అసలు మందు అన్నది కొట్టలేదండి. మందు అన్నది కొట్టకుండానే ఎంత హెల్తీగా పెరిగినాయి. చూడండి ఎంత బాగున్నాయో. అదిగోండి, ఒక కాకు చూస్తుంటే ముచ్చటేసుకుని వచ్చేస్తుంది కదండి. ముద్దేసుకుని వచ్చేస్తుంది కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో.